ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ముందు వీడియోలో చెప్పినట్టుగా తిరుపతికి వెళ్తున్నామని చెప్పా కదా. ఇప్పుడైతే శ్రీకాళహస్తిలో దర్శనం పూర్తి చేసుకొని తిరుపతికి బస్సు ఎక్కాం. ఇప్పుడు రేణిగుంట వైపుగా మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. ఇలా బస్సులో మాకైతే 1 అవర్ అయితే జర్నీ పట్టింది. ఇక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నాం. ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి కొండపైకి వెళ్ళే తిరుమల బస్ అయితే ఎక్కాం. ఇలా తిరుమలకి బస్ ఎక్కితే మేము కొండ వైపు నుంచి వెళ్ళాము. 7 కొండల వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళాం. ఇలా లోపలికి వెళ్తూ ఉండగా మేమైతే మా బాబుకి 5 months కాబట్టి మేము సుపదం దర్శనం కోసం ఇలా వెళ్ళాం. ఇలా నడుచుకుంటూ సుపదం దర్శనం కౌంటర్ వైపు అయితే వెళ్ళాం. ఇలా మొత్తం వెళ్ళి మేమైతే మాకు ఒక 3 hours అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా గుడి ముందుకి వచ్చి ఒక 1 hour వరకు అయితే అక్కడే కూర్చున్నాం ప్రశాంతంగా. ఇలా చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది జనాలు ఉన్నారు, ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా. ఇలా మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ కూడా ఆ రోజు మేమైతే నైట్ కూడా తిరుపతిలోనే స్పెండ్ చేసాము. ఇలా వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కొద్దిగా షాపింగ్ చేశాము. నెక్స్ట్ నైట్ మొత్తం అక్కడే ఉన్న తర్వాత మార్నింగ్ మళ్ళీ సప్తగిరి బస్ ఎక్స్ప్రెస్ వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.